హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు కిరణ్ పోల్దాస్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సార్, నిన్న గేమ్ చేంజర్ ఈవెంట్ జరిగింది. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఆయన స్పీచ్ ఇచ్చారు. అయితే ఆయన స్పీచ్ గురించిన రకరకాల ఊహాగానాలు సోషల్ మీడియాలో జరుగుతూ ఉన్నాయి సార్. అంటే ఆయన కాస్త అల్లు అర్జున్ గారిని విమర్శించారని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు, రేవంత్ రెడ్డి గారికి అగ్నిస్ట్ గా మాట్లాడని కూడా మాట్లాడుతున్నారు. అంటే పర్టికులర్ గా మూలాలు మర్చిపోకూడదు, రామ్ చరణ్ మర్చిపోలేదని చెప్పేసి కూడా ఆయన మాట్లాడారు. ఇది అల్లు అర్జున్ గారిని ఉద్దేశించేనా అన్న ఒక చర్చ అయితే జరుగుతుంది సార్. మీ ఒపీనియన్ సార్ ఎంటైర్ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ పైన? ఈ మధ్య ఎవరో ఇద్దరు ముగ్గురు అంటా ఉన్నారు, సిపిఐ రామకృష్ణ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా టికెట్ ధరలు పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్తున్నారు. మరి పుష్ప 2 అప్పుడు మాట్లాడలేదు, వీళ్ళంతా ఇప్పుడు మాట్లాడుతున్నారు. సరే, ఈవెందో దానికి సంబంధించిన లాజికల్ గా సమాధానం చెప్పాడు, అదొకటి అంశాన్ని. సో ఇట్లా ప్రతి అంశం కూడా, ఇంకోటి సినిమా వాళ్ళకు కూడా చెప్పాడు. ఊరికే మీరు టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్, శాండల్వుడ్, అది కర్ణాటక, ఇలా అనుకోవడం కాదయ్యా. హాలీవుడ్ని చూసి పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్టుగా మన అస్తిత్వం ఇండియన్ సినిమా. ఇది ప్లీజ్ ఇండియన్ సినిమా అనండి. ఆయన దేశభక్తి కనపడింది అక్కడ. ఇండియన్ సినిమా అనండి అని చెప్తూ దాన్ని కూడా ఆయన ఆ అంశాన్ని కూడా తప్పుపట్టాడు. వాస్తవానికి టాలీవుడ్, మాలీవుడ్ ఏంటిది, ఆ వుడ్ని మాత్రమే తీసుకున్నాం. హాలీవుడ్లో ఉండే టెక్నాలజీని, ఆ టెక్నీషియన్ని, ఆ కథల్ని, ఆ తీసే విధానాన్ని, ఆ స్క్రీన్ ప్లేని మీరు ఎందుకు తీసుకోవట్లేదు అనే అంశాన్ని కూడా ప్రశ్నించాడు. ఇండస్ట్రీ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం. ఇట్లా ఆల్మోస్ట్ ఆదిత్య అన్ని అంశాలు కూడా కూలంకషంగా ఆయన డిస్కస్ చేశాడు. మీరు అన్నట్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఎక్కడ ఆయన ఇబ్బంది పెట్టే మాట కానీ ప్రయత్నం కానీ ఎక్కడ చేసినట్టు నాకు కనపడలా. ఓవరాల్గా సినిమాని ఎత్తాడు. సినిమా అద్భుతంగా ఉంది. ఈ సినిమా మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అని చెబుతూ సినిమాని చేశాడు. ఎస్పెషల్లీ మళ్ళీ రంగస్థలంలో రామ్ చరణ్ గురించి అంతటి ప్రేమను వ్యక్తం చేశాడు. ఇవాళ మళ్ళీ అదే ప్రేమను వ్యక్తం చేశాడు. బంధాలు, అనుబంధాలు అంటే చిరంజీవి లేకపోతే మేమంతా ఎక్కడ? ఇవాళ మీరు ఓజీ 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 అంటుంటే ఓజీ ఓజీ అన్న, డిప్యూటీ సీఎం అన్న, సీఎం అన్న, పవన్ కళ్యాణ్ అన్న, రామ్ చరణ్ అన్న, గ్లోబల్ స్టార్ అన్న, ఇవన్నీ కూడా ఆద్యుడు మూలం చిరంజీవి గారే. ఆయన లేకపోతే మేము ఎక్కడ ఉన్నాం అన్నాడు. అంతే కదా. ఇవాళ అది కూడా అల్లు అర్జున్కి తాకుంటుందిగా. ఆయన ఏమంటాడు, నేను అందరూ హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు, ఫ్యాన్స్ చూసి హీరో అన్నాడు. నువ్వు ఫ్యాన్స్ చూసి కాదు కదా హీరో అయింది. బహుశా ఆయన చెప్పడంలో క్లియర్గా పదప్రయోగం కరెక్ట్గా లేదేమో కానీ చిరంజీవి ఫ్యాన్స్ చూసి ఆయన హీరో అయి ఉంటాడు అనుకోవాలి మనం. అంతే కదా. సో ఆ రకంగా అల్లు అర్జున్కి ఇది ఒక గుణపాఠం లాంటి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ స్పీచ్ లాగా సాగింది. డెఫినెట్గా గేమ్ చేంజర్ సినిమాని మీరు సూపర్ డూపర్ హిట్ చేయండి అని సినిమాలో ఉన్న అంశాలను 2-3 అంశాలను ప్రస్తావించి ఒక ఫుల్ మీల్స్ లాంటి స్పీచ్ ఇచ్చారు ఆయన. హీరోలు తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడన్న సూక్తిని ఎప్పుడు ఆయన పాటిస్తూ ఉంటాడు. తెలుగులో చెప్తే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని, దీన్ని పాటిస్తాడు ఆయన ఎప్పుడు చెప్తూ. ఈ స్పీచ్లో కూడా చెప్తూ, నాకంటే గొప్ప నటులు ప్రభాస్ గారు కానివ్వండి, వీళ్ళు కానీ, మహేష్ కానీ, వీళ్ళందరూ నాకంటే గొప్ప నటులు, నాకంత చేయడం రాదబ్బా అంటాడు సింపుల్గా. హార్స్ రైడింగ్ కూడా నాకు రాదబ్బా, రామ్ చరణ్కి బాగొచ్చు హార్స్ రైడింగ్ అని గుర్తు చేసుకున్నాడు. ఇది ఆదిత్య మీరు ఇక్కడ మనం గమనించాల్సింది. ఇంత సింప్లిసిటీ ఉంటే చూడండి. ఎవడైనా ఒక పావలా తెలిస్తే రూపాయి ప్రచారం చేసుకుంటాడు. ఈయన మాత్రం ఇదే 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 వ్యక్తిత్వం జనం గుండెల్లో చేర్చింది. ఈ రకంగా బోళాగా ఓపెన్ హార్టెడ్గా ఉండి వాస్తవాలు నిజాలు మాట్లాడే ఒక ఇది ఉంటుంది చూసారా. తనను కూడా తాను గొప్పగా చెప్పుకోడు చూసారా. సింప్లిసిటీ చూసారా. ఇది ఇండియాలో అందరి హీరోల్లో ఆయన ప్రత్యేకంగా నిలబెట్టేదంటే ఇదే. అలాగే సార్, ఇంకొక అంటే కొంతమంది హీరోలు కూటమి ప్రభుత్వానికి అంటే ఎలక్షన్స్ ముందర సపోర్ట్ చేయలేదు, అయినా మేము వాళ్ళ మీద వివక్ష ఇప్పుడు చూపించలేదు, అండ్ సినిమా ఇండస్ట్రీని రాజకీయాలకి ఆపాదించి కూడా మేము చూడాలనుకోవట్లేదు అన్న పాయింట్ కూడా ఆయన చెప్పారు. సో ఇక్కడ కొంతమంది హీరోలు అన్న దాంట్లో అల్లు అర్జున్ గారి పేరు అయితే వినిపిస్తుంది. ఇంకొంతమంది ఎవరు అందరిని తీసుకోవాలి ఆదిత్య. కొంతమంది ఎందుకు, కొంతమంది అంటే అందులో అల్లు అర్జున్ మాత్రమే ఎందుకు, అందరిని తీసుకోవాలి. ఎందుకంటే ఒక్క నాని మాత్రమే మాట్లాడాడు, మీకు గుర్తుంటే. నాని మాత్రమే పవన్ కళ్యాణ్ గారిని సమర్థించాడు. ఎస్, నిజమే కదా ఆయన చెప్పింది అన్నాడు. ఏదో డైలాగ్ అన్నాడు, బయట సినిమా థియేటర్ బయట ఉండే కిరాణా కొట్టు అంత ఉండదు, దాన్ని సంపాదించే ఆ థియేటర్ కలెక్షన్ అనేదో మాట అన్నాడు. సో ఒక రకంగా చెప్పాలంటే ధైర్యంగా ఉండాలి కదా ఇండస్ట్రీలో కూడా. అంత భయపడే పరిస్థితులు లాస్ట్ టైం ఉన్నాయి. ఎవరు మాట్లాడలేదు, అయినా కానీ నేను దాని గురించి వర్రీ అవ్వను అని లోపల ఎక్కడో ఉందేమో ఆయనకు అనిపించింది. నేను వీళ్ళ గురించి నేను ఇంత మాట్లాడుతున్నాను కదా, ఒక సినిమా కష్టం వచ్చినప్పుడు
మీరు మాట్లాడాలి కదా, ఇది కరెక్ట్ కాదని చెప్పాలి కదా, సినిమా ఇండస్ట్రీలో ఎవరో ఒకళ్ళు పెద్దరికం తీసుకొని మాట్లాడాలి కదా, ఇండస్ట్రీలో ఎవరికి వారే యమునా తీరే అవడం ఏంటి అనే ఒక బాధ ఎక్కడో ఉంది ఆయనకి. ఓకే. వాళ్ళ అన్నయ్య గారిని పెద్దగా సినిమా పెద్దగా అంటే ఒప్పుకోలేదు, ఒక వర్గం ఒప్పుకోలేదు. ఒక వర్గం ఆయన ఏంటి మాకు పెద్ద అనే తత్వంలో బిహేవ్ చేశారు. ఆయనకు మనసు గాయపడి నేను సినిమా పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు, బిడ్డగా ఉంటానని చెప్పేశారు చిరంజీవి గారు. అవును సార్. ఇవాళ సినిమా పెద్ద లేని లోటు కనపడుతోంది. ఇలాంటివి వచ్చినప్పుడు ఎవరో ఒకళ్ళు మాట్లాడాలిగా. ఇప్పుడు కూడా చూడండి, ఏకతాటి మీద సినిమా రంగం ఉందా? లేదు. ఇష్టానుసారం కమర్షియల్ అయిపోయింది. అల్లు అర్జున్తో సినిమా తీయాలి, అల్లు అర్జున్ జాతీయ స్థాయి ఉత్తమ నటుడు అయ్యాడు కాబట్టి ఆయన ఏదో ఒక రోజు డేట్లు ఇస్తాడు, మనకు సినిమాకి మనం తీసుకోవచ్చని నిర్మాతలు, మనం డైరెక్ట్ చేయొచ్చని దర్శకులు, మనం ఆయనతో నటించవచ్చని హీరోలు హీరోయిన్లు వరుస కట్టారు మనం. కానీ వాస్తవం ఏంటి, మీరు సినిమా పెద్ద ఉండుంటే సినిమా పెద్ద ఎవరైనా కూర్చొని డిస్కస్ చేసేవాళ్ళు, ఎట్లా ఈ ఇష్యూస్ సార్ట్అవుట్ చేయాలి. అల్లు అర్జున్ పిలిచి మందలించి ఇట్లా కాదు కదయ్యా నువ్వు చేయాల్సింది, వెంటనే అరవింద్ గారు మీరు వెళ్ళి అది చేయండి ఇది చేయండి. ఒక సిస్టమ్ లేదు కదా, ఆ సిస్టమ్ లేని ఒక లోటుని ఇప్పుడు తెలుస్తా ఉంది. అది అదే అంశాన్ని ఆయన నర్మగర్భంగా అన్నాడు. ఆయన ఆ మాట అన్నాడంటే ఆయన మనసులో బాధ ఉందనే. ఆ రోజు ఎవడు ముందుకు రాలేకపోతే 10 రూపాయలు 20 రూపాయలు పెట్టి ఎంఆర్ వాళ్ళు తమ్మించారంటే టికెట్లు. ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత శాడిజం జగన్మోహన్ రెడ్డి ఆ రోజు. శాడిస్ట్ లాగా బిహేవ్ చేసి అతను చేశాడు. కానీ ఒక్కడు ప్రశ్నించలేదే. ఎఫ్డిసి చైర్మన్గా ఉన్నాడు మెంటల్ కృష్ణ, ఎవరు పోసాని కృష్ణ, వాడు మాట్లాడలేదు. ఆలీ ఉన్నాడు, ఆలీ మాట్లాడలేదు. ప్రభుత్వంలో ఉన్నారు కదా వాళ్ళు. ఆలీ అనేవాడు పవన్ కళ్యాణ్ గారు ఎంత విలువిస్తాడు ఆలీ అనేవాడికి, వాడు మాట్లాడలేదు. ఇతను పోసాని కృష్ణమూర్తి మాట్లాడలేదు, ఎవరు మాట్లాడలేదు. పెద్ద పెద్ద హీరోలు దర్శకులు సినిమా నిర్మాతలు ఆ నలుగురు కూడా ఉన్నారు, ఆ నలుగురు అంటారు నిర్మాతలు, వాళ్ళెవరు మాట్లాడలేదు. సో ఈ పరిస్థితి వచ్చింది. సో మీలో మీరు కలిసికట్టుగా లేకపోతే ఇండస్ట్రీ ప్రభుత్వానికి లోకు అవుతుంది ఫస్ట్ థింగ్. రెండవ అంశం, సినిమాకు సంబంధించి అంశాలు ప్రభుత్వాలు కూడా ఆ విషయాల్లో జోక్యం చేసుకోకూడదు టూ మచ్గా అనేది ఆయన చెప్పకనే చెప్పాడని చెప్పుకోవాలి. ఇందులో మీరు బహుశా నాకు ఇంతకుముందు మీరు అడిగింది తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా కాస్త గిచ్చినట్టు చురకలు అంటించినట్టుగా అనుకోవచ్చా అని. కానీ సినిమా ఆల్రెడీ ఆయన స్పష్టంగా చెప్పాడు కదా, రేవంత్ రెడ్డి గారు మంచి నిర్ణయమే తీసుకున్నారు, కరెక్ట్గానే వ్యవహరించారు. అందులో సినిమా ఇండస్ట్రీ తప్పు ఉంది కాబట్టి ఎవరు వెనకేసుకురాలేరు. నిజంగా తప్పు లేనప్పుడు కూడా ఎవరు మీరు మాట్లాడలేదు కదా, ఇది ఆయన అంటుంది. ఒక నాని సినిమా రిపబ్లిక్ సినిమాకి దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఇబ్బంది పెట్టడం. నాని సినిమాకి కూడా నాని మాట్లాడాడు. నాని ఏ స్థాయి హీరో అండి, నెంబర్ 1 స్థాయి కాదు కదా, పాన్ ఇండియా స్థాయి హీరో కాదు కదా. ఈవెన్ దో అంత ధైర్యంగా నాని మాట్లాడంటే మిగతా వాళ్ళందరికీ ఏమైపోయినాయి, నోర్లు పడిపోయినాయి.